హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈరోజు మన వీడియోలో పండగలకి ఫంక్షన్స్కి పెట్టుకునే పారాని ఓన్లీ ఒకే ఒక ఇంగ్రీడియంట్తో ఎర్రగా పండేటట్లు పారాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను పాత బౌల్ తీసుకున్నానండి. మీరు మీ దగ్గర ఉండే రేకు డబ్బా కానీ లేదా ఇలాంటి పాత బౌల్ ఉంటే తీసుకోండి. ఈ బౌల్ మనకి పారాని చేసిన తర్వాత పనికి రాదండి. మీరు కావాలంటే దీంట్లోనే పారాని ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఇందులో మనం మధ్యలో గ్యాప్ ఇచ్చి చుట్టుపక్కల బెల్లాన్ని వేసుకుంటున్నాను. బెల్లం మనం నల్ల బెల్లం వేసుకోవాలండి. తెల్ల బెల్లం వేసుకుంటే అంత ఎర్రగా పండదు. బాగా క్వాలిటీ ఉండే నల్ల బెల్లం వేసుకోండి. ఈ మధ్యలో మనం కొద్దిగా హైట్ వచ్చేటట్టు తప్పచ్చిగా ఉండే రాయి కానీ వేసుకోండి. నేను ఇక్కడ ముగ్గు రాయి ఉంటుంది కదండి, అది వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ 2 to 3 times వాడాను కాబట్టి అందుకని ఇలా ఉందండి. ఈ బెల్లాన్ని మనం రాయి చుట్టూ దగ్గరగా ఉండేటట్టు వేసుకోవాలండి. ఈ రాయి పైన ఒక చిన్న బౌల్ వేసుకోవాలి. గ్లాస్ పెడితే అంతగా మనకి గ్లాస్లో పడదండి. ఈ విధంగా కొద్దిగా వెడల్పుగా ఉండే బౌల్ వేసుకుంటే పారాని మొత్తం ఇందులో పడుతుంది. ఇప్పుడు దీనిపైన మనం ఇంకొక పెద్ద బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని దీనిపైన పెట్టాలండి. ఎక్కడ ఎయిర్ రిలీజ్ కాకుండా ఈ విధంగా పెట్టుకోవాలండి. దీన్ని మనం ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 minutes అలాగే వదిలేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ బౌల్లో మనకి పారాని బాగా పడింది. ఈ బౌల్ని మనం మెల్లిగా తీసుకుందాం. చూడ్డానికి కొంచెమే అనిపిస్తుందండి, కానీ మనం చాలాసార్లు యూస్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకు 1 month వరకు ఉంటుందండి. ఇది మనం ఎలా యూస్ చేసుకోవాలంటే, ఇక్కడ నేను 1.5 spoon తీసుకుంటున్నానండి. 1.5 spoon మనకి ఎక్కువ వస్తుందండి. చూడండి ఇంకా ఎంత మిగిలిందో. ఇందులో మనం రెడ్ కలర్ కుంకుమ వేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వేసుకోకూడదు, రెడ్ కలర్ ఉండేది వేసుకోండి. బాగా కంపెనీ కుంకుమ వేసుకోండి. నేను ఇక్కడ గోపురం కుంకుమ వేసుకుంటున్నానండి. సో మనం ఇయర్ బడ్స్ యూజ్ చేసుకొని ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో వేసుకోవచ్చు. ఇయర్ బడ్స్ దూది తీసేసి మీరు ఈ విధంగా డిజైన్ కూడా వేసుకోవచ్చండి. సో నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఇది మనకి 10 minutes ఉన్నా బాగా పండుతుంది. 1/2 hour ఉంటే ఇంకా బాగా పండుతుందండి. సో నేను మీకు ఇక్కడ 10 minutes తర్వాత చూపిస్తున్నానండి. ఒకసారి క్లీన్ చేసుకొచ్చి చూపిస్తాను. చూడండి ఎంత బాగా పండిందో. నిజంగా చాలా రెడ్గా పండుతుందండి. ఇది మనకి కాసేపు తర్వాత చాలా బ్రౌన్గా వస్తుందండి. ఒకసారి వాటర్ కూడా క్లీన్ చేసి మీకు చూపిస్తానండి. చూసారా, నిజంగా చాలా రెడ్గా ఉందండి. కాసేపు తర్వాత మనకి చాలా బ్రౌన్గా వస్తుంది. ఒకసారి మీకు క్లాత్తో తుడిచి చూపిస్తున్నాను. చూడండి నిజంగానే చాలా రెడ్గా ఉంది. క్లాత్కి కూడా ఏమి అంటుకోవటం లేదు. చూసారా, మీకు క్లారిటీగా చూపించాలని ఈ విధంగా క్లాత్తో తుడిచి చూపిస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా రెడ్గా పండుతుంది, చాలా బ్రౌన్గా కూడా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.